ప్రెసెంట్ డేస్లో త్రూ అవుట్ అవర్ వరల్డ్ సెన్సేషన్ టాపిక్గా నిలుస్తున్న ఒకే ఒక టాపిక్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నువ్వు ఫోటో ఎడిటింగ్ చేయాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీడియో ఎడిటింగ్ చేయాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకేదైనా ప్రాజెక్ట్ కానీ వెబ్సైట్ కానీ నీకు ఏది కావాలంటే అది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డిజైన్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది వచ్చేసి ప్రెసెంట్ డేస్లో వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే. రీసెంట్గా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే గిబ్లీ స్టూడియో ఆర్ట్స్ అనేది వచ్చింది. ఇది సెలబ్రిటీస్ నుంచి నార్మల్ పీపుల్స్ వరకు యూస్ చేసి ఎంత ట్రెండ్ చేశారో మనకందరికీ తెలిసిందే. అలాగే రీసెంట్గా చూసినట్లయితే క్యాన్వా కోడ్ అనేసి ఒక కొత్త ఏఐ టూల్ అనేది క్యాన్వా వాళ్ళు అయితే మనకి ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని యూస్ చేసుకునేసి మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, అది ఎంత పెద్ద వెబ్సైట్ అయినా కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి ఎలా కావాలి అని, మన వెబ్సైట్ ఎలా కావాలి అనేసి ఒక ప్రాంప్ట్ కానీ ఇచ్చేసినట్లయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో టాప్ టు బాటమ్ మన వెబ్సైట్ని క్లియర్ కట్గా చాలా అమేజింగ్గా మనకి డిజైన్ చేసి చేస్తుంది. ఓకేనా? ఈ విధంగా మనం ఎక్కడ చూసినా మనకి ఓన్లీ స్ట్రాంగ్గా వినబడే ఒకే ఒక పేరు వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే. కానీ మీలో ఎవరికైనా ఈ డౌట్ వచ్చిందా? అసలు ఈ టెక్నాలజీకి, ఈ కోడింగ్ అంటున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం, ఈ టెక్నాలజీకి అసలు ఫౌండేషన్ ఎప్పుడు, ఎందుకు, ఎలా స్టార్ట్ అయ్యింది అనేసి. ఓకేనా? దీని గురించి మనం క్లియర్ కట్గా తెలుసుకోవాలి అంటే ఈ టెక్నాలజీకి ఫౌండేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది అని తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మనం 85 years బ్యాక్ అయితే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఓకేనా? వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేదానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అనేది తెలుస్తాయి. ఓకేనా? ఈ స్టోరీ అనేది అబ్సల్యూట్ సినిమాకి ఏ మాత్రం తగ్గకుండా అయితే ఉండబోతుంది. ఓకేనా? ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటూ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే 1940s, ఇది వరల్డ్ వార్ 2 జరుగుతున్న టైం. ఇంకా వారంటే మనకు తెలిసిందే కదా, ఎక్కడ చూసినా చంపుకోవడం, కాల్చుకోవడం, ఈ విధమైన సిచ్యువేషన్స్ ఉన్న టైం ఇది. వరల్డ్ వార్ 2 మొత్తానికి స్ట్రాంగెస్ట్ ఆర్మీ వచ్చేసి జర్మనీ దగ్గర ఉండేది. ఓకేనా? దీన్ని చూసి ఇంగ్లాండ్ మనం ఎలాగైనా సరే జర్మనీని బీట్ చేయాలి అని చెప్పేసి ఇంగ్లాండ్లో ఉన్న టాప్ సైంటిస్ట్ని, మ్యాథమెటిషియన్స్ని, ఇంటెలిజెంట్ పీపుల్స్ని ఇన్వైట్ చేసుకునేది. మీకు డౌట్ రావచ్చు, అసలు వార్లో గెలవటానికి ఈ ఇంటెలిజెంట్ పీపుల్స్ని, సైంటిస్ట్ని, మ్యాథమెటిషియన్స్ని ఇన్వైట్ చేసుకోవడానికి ఏమి రీజన్ ఉండొచ్చు అనేసి. దానికి ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ రీజన్ అయితే ఉంది. అదేంట్రా అంటే జర్మనీ ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి, అంటే వరల్డ్ వార్ 2లో ఇంత స్ట్రాంగ్గా పర్ఫామ్ చేయడానికి ఉన్న మెయిన్ రీజన్ ఏంట్రా అంటే కమ్యూనికేషన్. మీకు తెలిసిందే, అప్పట్లో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేసేది. అంటే ఎలాగంటే ఇప్పుడు వరల్డ్ వార్ అంటే చాలా సీక్రెట్స్ ఉంటాయి, స్పైస్ ఉంటాయి. వాళ్ళ సీక్రెట్స్ని అంటే ఎనిమీస్కి తెలియకుండా సీక్రెట్గా కమ్యూనికేట్ చేసుకోవాలి. ఓకేనా? దీనికి వాళ్ళు సపరేట్గా ఒక ఎడిగ్మా అనేసి ఒక కోడ్ని క్రియేట్ చేసుకునేసి ఆ కోడ్ లాంగ్వేజ్లో వాళ్ళు కమ్యూనికేట్ చేసుకుని స్టార్ట్ చేశారు. దీనివల్ల మిగిలిన కంట్రీస్ కంటే, ఇంగ్లాండ్ కానీ మిగిలిన అన్ని కంట్రీస్కి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం కమ్యూనికేట్ చేసుకుంటున్నారు అని తెలుసుకోవడం ఒక చాలా పెద్ద ప్రాబ్లంగా అయితే మారిపోయింది. దీన్ని బ్రేక్ చేయడానికే ఈ ఇంగ్లాండ్ వాళ్ళు వాళ్ళ కంట్రీలో ఉన్న టాప్ ఇంటెలిజెంట్ పీపుల్స్ని, మ్యాథమెటిషియన్స్ని, సైంటిస్ట్ని అందరినీ ఇన్వైట్ చేసుకునేసి జర్మనీ వాళ్ళు ఈ కోడ్ లాంగ్వేజ్లో అయితే కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. మీరు ఎలాగైనా ఈ కోడ్ లాంగ్వేజ్ని బ్రేక్ చేసి, అంటే క్రాక్ చేసి వాళ్ళు ఏమి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు, కమ్యూనికేట్ చేసుకుంటున్నారు అనేసి మీరు మాకు ఖచ్చితంగా చెప్పాలి అనేసి ఒక టాస్క్ని ఈ మ్యాథమెటిషియన్స్కి, సైంటిస్టులకి, ఈ ఇంటెలిజెంట్ పీపుల్స్కి రెస్పాన్సిబిలిటీగా ఇచ్చేసి వెళ్తారు. అప్పుడు వచ్చాడండి మన స్టోరీలోకి మన హీరో. ఆయన పేరు వచ్చేసి అలన్ ట్యూరింగ్. ఈయన్ని మనం ఫాదర్ ఆఫ్ ది మోడర్న్ కంప్యూటర్ సైన్స్ అనేసి అయితే చెప్పచ్చు. ఎందుకో మీకు వీడియోలో వెళ్ళే కొంచెం తెలుస్తుంది. ఓకేనా? మిగిలిన అందరూ సైంటిస్టులు కానీ, మ్యాథమెటిషియన్స్ కానీ, ఇంటెలిజెంట్ పీపుల్స్ అందరూ పెన్ను పేపర్లు ఎత్తుకునేసి ఆ ఎడిగ్మా కోడ్, అంటే జర్మనీ వాళ్ళు కమ్యూనికేట్ చేసుకుంటున్న కోడ్ని తీసుకునేసి పెన్ను పేపర్లు ఎత్తుకునేసి సాల్వ్ చేద్దామని కూర్చున్నారు. అప్పుడు మన హీరో అయిన అలన్ ట్యూరింగ్ ఏం చెప్పారంటే, మీరు ఇలా పెన్ను పేపర్లు తీసుకునేసి దీన్ని సాల్వ్ చేద్దాం, అంటే జర్మనీ యొక్క కోడ్ని, వాళ్ళు కమ్యూనికేట్ చేసుకునే కోడ్ని సాల్వ్ చేద్దామని కూర్చున్నట్లయితే మీకు కొన్ని సంవత్సరాలైనా మీరు దాన్ని సాల్వ్ చేయలేరు అనేసి కరాఖండిగా చెప్పేసి, నేనైతే ఖచ్చితంగా కరాఖండిగా ఒక చెప్పగలుగుతాను. అదేంట్రా అంటే ఖచ్చితంగా ఈ కోడ్ని సాల్వ్ చేయాలరా అంటే, జర్మనీ వాళ్ళు కమ్యూనికేట్ చేసుకుంటున్న కోడ్ని మనం సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి హ్యూమన్ పవర్ ఒకటే సరిపోదు, మనకి ఆటోమేషన్ కావాలి, అంటే మిషన్స్ యొక్క పవర్ని యూజ్ చేసుకోవాలి అనేసి కరాఖండిగా చెప్పేసి, నేనైతే ఆ ఎడిగ్మా కోడ్ని క్రాక్ చేయగలిగే ఒక మిషన్ క్రియేట్ చేయడానికి నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఆయన వర్క్లోకి అయితే డీప్గా వెళ్ళిపోయాడు. ఇంకోటి ఏంటంటే ఈయన క్యారెక్టర్ ఎలా ఉంటుందిరా అంటే, అంత ఈజీగా ఎవరితో అంటే వాడితో మాట్లాడేవాడు కాదు. ఈయన వర్క్ ఏంటో ఈయనేంటో అనేలాగే ఉండేది. ఓకే, ఇంకా వర్క్లోకి అయితే డీప్గా అయితే వెళ్ళిపోయాడు. వర్క్ ఏమన్నా నార్మల్గా జరిగిందా అంటే లేదు. ఓకేనా? దానికంటే ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన అలన్ ట్యూరింగ్ ఒక
నిజంగా ఒక గే. ఎప్పుడైతే ఒక నార్మల్ విషయం అయిపోయిందో కానీ గే అనేది, అప్పట్లో గే అనేది ఒక క్రైమ్ అనేసి చెప్పొచ్చు. ఓకేనా, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకునేసి దాన్ని ఎలాగైనా మనం ఆ కోడ్ని క్రాక్ చేసి ఈ World War II చాలా ప్రాణ నష్టాన్ని ఆపాలి అనేసి స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యేసి విత్ ఇన్ 8 to 9 months లో ఈ ఎడిగ్మా అనే కోడ్ ని క్రాక్ చేయగలిగే పవర్ఫుల్ బాంబ్స్ అనే మిషన్ ని మన అలెన్ ట్యూరింగ్ అయితే కనుక్కున్నాడు. ఓకేనా, ఈయన కనుక్కున్న ఈ బాంబ్స్ అనే మిషన్ వల్ల నియర్లీ World War II లో కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడాడు మన అలెన్ ట్యూరింగ్. ఓకేనా, ఈ విధంగా ఇప్పుడున్న టెక్నాలజీకి కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ కోడింగ్ కానీ ఒక ఫౌండేషన్ అనేది, ఒక రెవల్యూషన్ అనేది 1940s లో మన అలెన్ ట్యూరింగ్ ద్వారా స్టార్ట్ చేయబడింది అనేసి ఖచ్చితంగా అయితే మనం తెలుసుకోవాలి. ఓకేనా, దట్స్ ఆల్ ఫర్ వీడియో గైస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ దగ్గర కూడా సబ్స్క్రైబ్ చేయించడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ నుంచి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ వీడియోస్ ఇంకా వస్తూనే ఉండబోతున్నాయి. అంతవరకు మీరు స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్.